హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మేము మిగతా 4 days ఊర్లో ఎలా స్పెండ్ చేసామని చెప్పేసి చూపించబోతున్నాను. సో అట్ల తద్ది నోము అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము చాలా లేట్గా లేసామన్నమాట. అలా లేచిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా అన్ని స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా పొలాల దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ ఉన్న పొలాలు యాక్చువల్లీ బాగా వర్షాలు పడ్డాయి అనమాట. సో వర్షాలు పడడం వల్ల పొలాలు అవన్నీ చాలా డ్యామేజ్ అయ్యాయి. అసలు ఇక్కడైతే పొలం ఉన్నట్టు కూడా కనిపించలేదు, కంప్లీట్ వాటర్ వచ్చేసాయి అనమాట. అసలు పొలాలన్నీ మునిగిపోయాయి, అసలు ఎక్కడ అసలు చెట్లు కూడా కనిపించలేదు. చూడండి, మొత్తం వాటర్ వచ్చేసి మొత్తం పాడైపోయాయి. ఏదన్నా చూపియండి మినుమతి. వర్షాల వలన తేజస్విని కాదమ్మా, యశస్విని. యశస్విని తేజాలో యశస్విని రకం వేసింది. సో బాబాయ్ వచ్చేసి అక్కడ దేని గురించి చెప్తున్నారంటే లైక్ మిరపకాయల్లో అవి వెరైటీస్ అనమాట. తేజాలో యశస్విని రకం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఇది వచ్చేసి మిరప పువ్వు అనమాట. ఈ పువ్వు నుంచి లైక్ మిరపకాయలు వస్తాయి మనకి. ఇక్కడంతా పొలం అవన్నీ చూసాం కానీ ఇంకా మేము పిక్స్ అవేమీ దిగలేదు. అంటే మళ్ళీ లాస్ట్ టైం ఈ ఇంటి గృహప్రవేశంకి వచ్చినప్పుడు బంతిపూల తోటకి అలా డిఫరెంట్ వాటికి వెళ్ళామన్నమాట. అప్పుడు ఫొటోస్ దిగాము. సో ఆ ఫొటోస్ మీకు ఇప్పుడు చూపిస్తాం. ఇక్కడ ఫొటోస్లో చూసేదానికి అక్కడ లైవ్గా ఆ ఫీల్డ్స్లో ఆ బంతిపూలను చూడడానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అవైతే చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ ఫొటోస్లో ఇంకేం కనిపించలేదనే చెప్పాలి. ఇంకా ముందుకు వెళ్తే అవి ఇంకా ఎక్కువ బంతిపూలు ఉన్నాయన్నమాట. అక్కడ అయితే చాలా బాగుండే, చాలా ఎంజాయ్ చేసాము. ఇది కాకుండా లైక్ మేము లోటస్ ప్లక్కింగ్ కూడా చేసామన్నమాట. అక్కడ చెరువులో లోటస్ ఉంటే వాటిని కూడా తీసాము. దాని తర్వాత మాకు బాగా తిట్లు కూడా పడ్డాయి, ఎందుకు అక్కడ వరకు వెళ్ళారు మీరు దూరము అని చెప్పేసి బాగా తిట్టడం కూడా జరిగింది. మా డాడీ అయితే బాగా తిట్టారు. కానీ అదొక మంచి ఎక్స్పీరియన్స్, బాగుండే. నేనైతే ఫస్ట్ టైం అదే ఒక లోటస్ని వాళ్ళ వాటర్ నుంచి తీయడం అదే ఫస్ట్ టైం అనమాట. ఆ పిక్స్ కూడా చూపిస్తా తర్వాత. పిచ్చి పలు రకాలు, దాంట్లో శ్రీత దిష్టి బొమ్మతో తీసుకోవడం, ఇంకో దిష్టి బొమ్మ. సో ఇప్పుడు పిక్లో నా చేతిలో లోటస్ కనిపిస్తుంది కదా, అదే లోటస్ అనమాట. మేము ఆ పాండ్ నుంచి తీసాము. అది పాండ్ చెరువు ఏంటో నాకు ఐడియా లేదు కరెక్ట్గా. సో చూడడానికి చాలా బాగుండే లోటస్. ఇంత పెద్దగా అసలు కంప్లీట్ 2 hands పెట్టినా కూడా సరిపోదు, అంత పెద్దగా ఉంది. ఇంకా పిక్లో తెలియట్లేదు కానీ చాలా భయంతో తీసాం. బికాజ్ అక్కడ ఫ్రాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మేము అలా నడుచుకుంటూ వెళ్ళి తీసామన్నమాట. చాలా దూరం నడిచాం ఆ లోటస్లు ఎక్కడున్నాయా అని వెతకడానికి. ఆ రోడ్ అంతా నడిచేసాం అనమాట మేము. సో ఫైనల్లీ ఒక చోట ఆగి మేము అక్కడ ప్లక్ చేయడం స్టార్ట్ చేసాము. అప్పటికి మా అక్క వాళ్ళు వద్దు అంటున్నారు. అయినా నేను ఇంకో అక్క, శశి అక్క అని చెప్పి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఇద్దరం కలిసి ప్లక్ చేయడం స్టార్ట్ చేసాం. తీసేసింది శ్రీత. సెకండ్ ఫ్లవర్. చాలా చిన్న లోటస్ కానీ లోటస్ అని శ్రీత ఇచ్చిన స్టేట్మెంట్ మీకు వచ్చిన ఏదో డౌట్. అది లోటస్ కాదు అసలు మాకు తెలియట్లేదు, ఎందుకంటే ఏమో అది చూడడానికి లోటస్ లాగే ఉంది కానీ ఏమో ఏదైనా డిఫరెంట్ ఫ్లవర్ కూడా అయి ఉండొచ్చు కదా అని చాలా డిస్కషన్ చేసాం అక్కడ. దాని గురించి ఒక 1/2 hour మాట్లాడాము. ఏం మాట్లాడామో మాకు కూడా గుర్తులేదు సరిగ్గా. సో అలాగా ఇయర్ వెళ్ళలేదు అక్కడ పొలాలవన్నీ చూడడానికి, బికాజ్ రెయిన్స్ పడ్డాయని. బట్ గృహప్రవేశంకి వచ్చినప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసాము. సో అలాగా పొలంకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అసలు సిగ్నల్స్ లేవన్నమాట. సో సిగ్నల్స్ లేవని చెప్పేసి నేను టెర్రస్ మీదకి వచ్చాను. టెర్రస్ మీద నుంచి మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను అనమాట. అంటే అక్కడ చాలా క్లీన్గా, చాలా స్కై కూడా చాలా క్లియర్ ఉంటుంది, చాలా బాగుండే అనమాట. సో ఇది టెర్రస్ పైన. సో టెర్రస్ పైన నుంచి నేను అంతా అటు ఇటు తిరుగుతున్నాను. యాక్చువల్లీ ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళాను అనమాట. టెర్రస్ పైన ఉన్నప్పుడే ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ ఉన్న చెట్లు అవన్నీ చూపించడానికి ట్రై చేశాను. అయితే ఏమైందంటే ఈ వీడియో తీస్తున్నప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా వర్షం పడలేదు. దాన్ని నెక్స్ట్ డే తీద్దాం అనుకున్నా, ఇంకా వర్షాలు పడ్డాయి అనమాట. అస్సలు ఇలా కాలు కూడా పెట్టడానికి రాలేదు, ఫుల్ వర్షాలు పడ్డాయి. పవర్ ఆఫ్ 1 day మొత్తం మేము అసలు ఇంట్లో పవర్ లేకుండా ఉన్నామన్నమాట. ఇంకా మాట్లాడుతూ ఉన్నాం, ఫోన్స్ లేవు, ఫోన్కి ఛార్జింగ్ లేదు, అసలు ఏం లేదు. కంప్లీట్ ఇంట్లోనే ఇంకా చీకటి అనమాట మొత్తం. ఇంకా బిగ్ బాస్ వస్తుందని చెప్పేసి ఆ బిగ్ బాస్ కోసం అని చెప్పి అప్పటికప్పుడు ఇన్వర్టర్ పవర్ కూడా అయిపోయింది. సో ఇంకా లాస్ట్ ఉంటే ఇంకా ఫోన్స్లో పెట్టుకుని కొద్దిగా ఛార్జింగ్తో చూసామన్నమాట బిగ్ బాస్ని హాట్స్టార్లో. దాని తర్వాత అక్క వాళ్ళు కింద నుంచి అప్పటికి చాలాసార్లు పిలిచారు శ్రీత. నేను ఇంకా వీడియోస్ తీస్తూ కూర్చున్నా పైన టెర్రస్ అదంతా. సో ఇంకా కిందకి వెళ్ళి
ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా రోడ్ పైన నడవడం స్టార్ట్ చేసాం, ఎక్కడికన్నా వెళ్దామని చెప్పేసి. కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఏదో సైట్ సీయింగ్ ఊరి చివరిలో ఊర్లో ఏదో చూడడానికి వెళ్దాం అనుకున్నాము, కానీ ఎక్కడికో వెళ్తున్నాము. ఎక్కడికో వెళ్తాం ఇప్పుడు. హాయ్ హాయ్ అండి. హాయ్ చెప్పరా మీరు? హాయ్. ఊళ్ళోకి వచ్చాటో పెద్ద పులిరాగా చేయకుండా చూసే దూరంగా మర్యాద పోకు. సో ఇదే నేను చూపిస్తా అన్న స్కై అనమాట. ఇక్కడైతే క్లియర్గా లేదు, నార్మల్గా ఫొటోస్లో అయితే కంప్లీట్ పింక్గా అనిపించింది. చాలా బాగుంది అనమాట. అసలు చూడండి ఎంత పింక్గా ఉందో. ఇంకా అయిపోయింది, మేము ఫొటోస్ దిగేసాం అనమాట. ఫొటోస్ దిగినాక ఇంకా ఇంటికి నడుచుకుంటూ వెళ్దామంటే మాకు ఒక స్ట్రీట్ లైట్ కనిపించింది. సో స్ట్రీట్ లైట్ కనిపించిందిగా ఇంకో ఫోటో దిగుదామని చెప్పి ఇంకా మా కజిన్స్ ఇంకా నేను ఇంకా లైక్ అక్క వాళ్ళ పిల్లలు అందరూ నుంచున్నాం అనమాట ఫొటోస్ దిగడానికి. ఇప్పుడు ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము. పక్కన నుంచి నాది నక్లీస్ గొలుసు సాంగ్ ప్లే అవుతుంది. యాక్చువల్లీ పెట్టలేదు నేను, ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ డాన్స్ కార్యక్రమాలు స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ అట్లా తద్ది నోము రోజే డాన్స్ వేద్దాం అనుకున్నాం, కానీ డాన్స్ వేయలేదు. సో దాన్ని నెక్స్ట్ డే మేము చాలా డాన్స్ వేసాం అనమాట. అందరం కలిసి డాన్స్ వేసుకున్నాము. సో మేమంతా ఏ డాన్స్ పూర్తిగా నేర్చుకోము, మాకు వచ్చినంతలో మేము వేసి ఏదేదో ఎగురుతాం అనమాట. సో మాకు ఏమో ప్రతి ఒక్క సాంగ్ని ఎంజాయ్ చేస్తాము. కరెక్ట్గా నేర్చుకుని పర్ఫెక్ట్గా చేసేదంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేసినట్టు. సో ఇంకా మేము ఆ రోజు డాన్స్ చాలాసేపు వేసాము, దాని తర్వాత అలసిపోయాము. ఇంకా మా డే ఆ రోజు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇంకా అక్క బాగా రెడీ అయ్యాము, సాంగ్స్ పాడాము, డాన్స్ వేసాము, నేను రీల్స్ చేసుకున్నాను. సో అలాగా మా 4th డే కంప్లీట్ అయిపోయింది. నేను అక్కడ సీరియస్గా రీల్ చేస్తుంటే మా అక్క వచ్చి మధ్యలో అలా ఏంజిల్లా తిరిగిందనమాట నన్ను డిస్టర్బ్ చేయడానికి. అందరం ఎంజాయ్ చేస్తున్నాం కజిన్స్ అందరం. కృష్ణ ఒక్కతే తన ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉందన్నమాట. 24/7 ఇంకా ఆఫీస్ వర్క్. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాధ పాపం. సో ఇంకా డే 5 మమ్మీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేసారు. ఇంకా హ్యాపీ ఏమో నా మీద మేకప్ ట్రయల్ వేస్తుంది, నేను ఇంకా వేయించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి గుడికి వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళి అక్కడ ట్రాక్టర్ది పూజ ఉందని చెప్తే అక్కడ ట్రాక్టర్ది పూజ అయిపోయిన తర్వాత ట్రాక్టర్ ఎక్కి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చాము. అలాగే అక్క వాళ్ళని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా డ్రాప్ చేసి వచ్చాము. ఇప్పుడు ఆన్ ద వే టు గుడి అనమాట. అక్కడ లైక్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. ఆ హనుమాన్ టెంపుల్లో అక్కడే ఏమంటారు హనుమంతుడు పుట్టాడు అంట. ఆ రాయి నుంచి అలాగ తవ్వితే దొరికిన విగ్రహము సంథింగ్ ఏదో స్టోరీ ఉంది దానికి. గుడికి కంప్లీట్ వాల్స్లో కూడా ఎలా ఉందంటే రామాయణం మొత్తం ఆ వాల్స్ మీద లెటర్స్ రూపంలో మొత్తం రాసి ఉంది. అలాగే అక్కడ రామాయణ స్టోరీ అంతా అక్కడ విగ్రహాల రూపంలో చెక్కారు గోడల పైన. బాగుంది. మీరు కూడా ఒకవేళ ఈ ఊరికి వస్తే తప్పకుండా గుడిని విజిట్ చేయండి. ఇదే అనమాట ట్రాక్టర్. ఇందాక నేను దేని గురించి చెప్పాను. ఈ ట్రాక్టర్కి పూజ చేయించారు ఇక్కడే గుడిలో. పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా హ్యాపీ ట్రాక్టర్ ఎక్కాను అనమాట. అదే ఫస్ట్ టైం నేను ఎక్కడం, కానీ బాగుంది, చాలా బాగుంది. ఓకే ఓకే అట్లా ఇది కూడా పెట్టుకో. అండ్ అలాగే దాని తర్వాత మేము కొన్ని పిక్స్ దిగామన్నమాట. మా అక్కకు పాపం తెలియదు నేను వీడియో తీస్తున్నాను, ఫొటోస్ కాదని. అప్పటి వరకు చాలా పోజెస్ ఇచ్చారు ఫొటోస్ అనుకుని చెప్పేసి. దాని తర్వాత మా నివ్వి అక్క వచ్చి అది ఫోటో కాదు వీడియో అని చెప్పి రియలైజ్ అయింది. సో దాని తర్వాత మేము ట్రాక్టర్లో ఇంటికి వెళ్ళాము. ట్రాక్టర్లో ఇంటికి వెళ్ళిన తర్వాత నివ్వి అక్కని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసేసాము. నాకేమో కార్డ్స్ ఆడడం రాదనమాట. సో మా అక్క, మామయ్య, ఇంకో అక్క ఇంకా హ్యాపీ ఇంకా స్టార్ట్ చేశారు కార్డ్స్ ఆడడం. నేనేమో అలా చూస్తూ వాళ్ళని టైం ల్యాప్స్లో ఆ వీడియోస్ తీస్తూ ఉన్నాను. నాకు ఆడడం రాదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫుల్ రెయిన్స్, ఇంకా రెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు. చూడండి అంత తడితడిగా ఉంది కింద సాయిల్ అంతా.
సో ఇంకా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయిపోయామని చెప్పాలి. ఇంకా అయితే కరెంట్ లేదు, ఏం లేదు. ఆ కిచెన్లో ఒక చిన్న లైట్ ఉందనమాట, ఆ లైట్లోనే ఇంకా వంట చేసుకుంటున్నాం. ఇన్వర్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ వచ్చేసి ఆ రోజు నైట్ అనమాట. సో నేను మా అక్క వాళ్ళకి ఒక డెవిల్ స్టోరీ చెప్తా ఉన్నాను. సో వాళ్ళేమో ఓకే అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నేను డెవిల్ స్టోరీ చెప్పాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత భయపడతానని. నెక్స్ట్ లెవెల్లో భయపడ్డారు ఒక్కొక్కరు అయితే. చాలా అసలు చూడండి మీరే అసలు ఎలా భయపడ్డారు. నిజంగా ఎవరు ఉండరు అని చెప్పేసి అందనమాట. అయితే లేదు నా ముందు పాపం వాడైతే రాత్రి నిద్ర కూడా పోలేదు. ఇంకా దెయ్యం అనే కలవరిస్తూ ఉన్నాడు, చాలాసేపు భయపడ్డాడు పాపం. అలా మా నైట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము డాన్స్ చేయడం స్టార్ట్ చేసాం అన్నమాట. సో అంతే అండి, జస్ట్ మా ఒక 1 వీక్ ఊర్లో మా డేస్ ఇలా స్పెండ్ అయిపోయాయి అనమాట. ఇంకా దీని నెక్స్ట్ డే వచ్చేసి మేము బయలుదేరాం ఇంకా బస్లో. అప్పుడు కూడా చాలాసార్లు క్యాన్సిల్ చేసాం టికెట్, ఎందుకంటే వాగులన్నీ పొంగి ఇలా మొత్తం రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 6 కల్లా అయితే దిగిపోయాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.